సార్ నేను చెప్పే మాట కాదు సార్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పే మాట. APSBCL ఓకే, ప్రభుత్వం ఓకే 25,000 కోట్లు ఓకే ఎస్ మద్యపానం సార్ మనకు తెలియకుండా దాదాపు ఇది ఒక సెక్టర్ వస్తుంది మనకు. ఒకదాన్ని తాకట్టు ఏమంటారు, ఒకదాన్ని చూపించి తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. మనకు తెలియకుండా, మనకు కూడా తెలియకుండా 25,000 కోట్లు మద్యపానం మీద ఓకే తాకట్టు తెచ్చుకున్నారు సార్. ఆ డబ్బులు ఎక్కడ సార్, ఎవరి దగ్గర ఉన్నాయి సార్? ప్రభుత్వం చాలా ఉన్నాయి సార్. మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడతాం. లాస్ట్ ఒక 2 మాటలు చెప్తాను. మద్యపానం చాలా మంది చెప్పారు, మద్యపానం బంద్ చేస్తారు కదా అన్నారు, బంద్ చేస్తారన్నారు, బంద్ చేయలేదని చెప్పి. సార్ మద్యపానం ఫస్ట్ నెల్లూరులోనే సార్ స్టార్ట్ అయింది. ఆ పేరు సారాయి బంద్ చేయడానికి రోసమ్మ గారు, ఫస్ట్ ఇంటర్ గారు ఉన్న హయాంలో రోసమ్మ ఆమె ధర్నా చేసి ఆమె అడిగితే ఇక్కడ మద్యపానం సార్ బంద్ అయింది సార్. మాట ఇచ్చారు సార్ ఆయన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాట ఇచ్చారు సార్, బంద్ చేశారు సార్. ఈ రోజు మీరు బంద్ చేయకుండా సొంత బ్రాండ్లు మనిషి చచ్చిపోతారు సార్. మా రాకేష్ మాస్టర్ గారు అలానే చచ్చిపోయినారు సార్. బూమ్ బూమ్ అంట. ఆ బూమ్ బూమ్ అర్థం తెలుసు సార్ మీకు? బ్యాంకాక్ లో వెళ్తే తెలుస్తుంది సార్ బూమ్ బూమ్ అర్థం. సో ఈ రోజు ఇంకోటి చెప్తున్నాను. నా పేరు షేక్ జానీ బాషా, మా నాన్న పేరు షేక్ హుమాయూన్. మా నాన్న కమ్యూనిస్ట్. చాలా సార్లు ఆయనతో వెళ్ళి నేను ఒక నాయకుడిగానే పెరిగాను, కానీ ఒక డాన్స్ మాస్టర్గా పెరగల, ఒక దానిగా పెరగల. నేను హైదరాబాద్కి వెళ్ళింది నాలుగు సంపాదించుకుని 10 మందికి బాగుపెట్టడానికి. నేను పొడింది హీరోగా అవుతామనో డైరెక్టర్ అవుతామో పోయా. డాన్స్ అనేది నాకు తెలియని సబ్జెక్ట్. ఇది డాన్స్ లోనే నేను తెలియని సబ్జెక్ట్ లోనే ఆ స్థాయికి వెళ్ళిపోయినాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయం. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయంలో నేను నీతికి నిజాయితీకి కళ్యాణంలో పక్కన ఉంది. ఆయన్ని మీకు గెలిపించి మీ మంచికి ఈ మంచి ముందు వెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.